ఈ సమావేశంలో హాజరైన ఉద్యమకారులందరికీ, వేదిక మీద ఉన్న ఉద్యమకారులకు, వేదిక ముందు ఉన్న ఉద్యమకారులకు, సభ నిర్వాహకులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున వందనం. ఒక్కసారి మనకు బాగా దగ్గర బంధువుల ఇంటికి పెళ్ళికి పోతే ఎట్లా ఉంటుందో అందరు చుట్టాలు కలుస్తారు, ఒక సంబరమే ఉంటుంది. ఇవాళ కూడా అట్లనే ఉంది. ఇక్కడ అందరం పాతోళ్ళు అందరం ఒకసారి కలుసుకుంటే ఈ మధ్య ఇది ఒక ఉత్సాహం ఉంటున్నది. 10 సంవత్సరాల కాలంలో మనం కలిసింది లేదు, మన గురించి మనం మాట్లాడుకున్నది లేదు, మన ముచ్చట కూడా రాలేదు, మన సంక్షేమం గురించిన చర్చ చేయటానికి కూడా వీలు లేకుండా పోయింది. వెంటబడి వేధించి సెల్ ఫోన్లు ట్యాప్ చేసి మీటింగ్ల పైన ఆంక్షలు విధించి ఒక నియంతృత్వాన్ని విస్తృతంగా తెలంగాణ వ్యాపితంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఈ సందర్భంలో జరిగిన చర్చ ఏంటంటే, ఒక్క మనిషి తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చింది, మిగిలిన ఒక్క మనిషి తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొచ్చింది. ఆయన ఒక్కడే అట్టును మొక్కి నీళ్ళు తాగి తెలంగాణ తెచ్చింది. మీరు లేరు, మన ఎవరం ఇక్కడ ఉన్నోళ్ళం లేవు, ఒక్క అమరవీరులు అసలే లేరు. ఉన్నదల్లా ఒకటే వ్యక్తి, ఆయనే తెలంగాణ తెచ్చింది. తెస్తే తెచ్చినావు, నువ్వు తెలంగాణ తెచ్చినట్టు అభ్యంతరం లేదు, కానీ మన పాత్ర కూడా లేదు. ఇక్కడ మనం మిలియన్ మార్చిలో నడిచింది, ట్యాంక్ బండ్ మీదికి పోయింది అబద్ధం. నాతోని పోలీస్ స్టేషన్లో ఉన్న మిలియన్ మార్చ్ సందర్భంలో పిల్లగాడు ఫోన్ చేసి నాతో అన్నాడు, సార్ బ్యారికేడ్లు దాటుకుంటూ వచ్చినాడు, రాత్రి తలదాచుకున్నా పోలీసులను తప్పించుకొని, తెల్లారి లేచి ఈ ముళ్ళ గంచెలు మీదకి వెళ్ళి దులుపుకుంటూ వచ్చిన, ట్యాంక్ బండి మీదకి చేరుకున్నా, నా ఒంటి మీద ఉన్న ప్యాంట్ తిప్పి కిందున్న వాళ్ళందరినీ పైకి గుంజిన. ఇవాళ నేను ట్యాంక్ బండి మీద ఉన్నా అని చెప్పడానికి ఫోన్ చేసిన అన్న. అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇవాళ లేరు. అనేక విగ్రహాలను నిమజ్జనం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇవాళ తెలంగాణ చరిత్రలో లేరు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి లేడు, వేణుగోపాల్ రెడ్డి లేడు, అనేక మంది ఉద్యమకారులు వాళ్ళెవ్వరు కూడా ఇవాళ తెలంగాణలో లేరు. వాళ్ళు మిగిలిందల్లా ఎవరు అంటే వాళ్ళొక్కరు, ఒక కుటుంబం మాత్రమే తెలంగాణ కోసం కొట్లాడారు. వాళ్ళు మాత్రమే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధిలో వాటా పంచుకొని తిన్నారు. కానీ జయశంకర్ గారు కోరినట్టు తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధిలో అందరికీ వాటా దక్కాలి అని జయశంకర్ సార్ చెప్పిన విషయాన్ని కూడా మర్చిపోయింది. మనకు వాటా దక్కాలి, మనకు కూడా ముద్ద దక్కాలి తెలంగాణ అభివృద్ధిలో అని విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయింది. జయశంకర్ సార్ చెప్పిన ముచ్చటను కూడా యాది మర్చి, అది జరిగినటువంటి 10 ఏళ్ల కాలం. ఇవాళ మనందరికీ కూడా ఒక ఉత్సాహం ఏమొస్తుందంటే, సరిగ్గా మన చరిత్ర మనకు గుర్తుకొచ్చింది. రావిశాస్త్రి కథల చీమకుంటల చరిత్ర తాను మర్చిపోతుంది. నేనెవరిని అని అనుకుంటుంది గుర్తుంటుంది, నేనెవరు ఇంతకు అని. లాస్ట్ ఒక ఆయన చెప్తాడు, నువ్వు చీమవు అని. ఓహో నేను ఇది కదా అని గుర్తుకొచ్చి ఒక సోయితో ఉత్తేజంతో ఆ చీమ తన జీవన ప్రయాణంలో ఇక ముందుకు సాగుతుంది. ఇవాళ మనకు కూడా సడన్గా ఏం గుర్తుకొచ్చిందంటే, మేము తెలంగాణ ఉద్యమకారులను గుర్తుకొచ్చింది. మేము మొత్తానికైతే మనం ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, అందరికీ ఒక గుర్తింపు దొరకాలి. ఆ గుర్తింపు కల్పించడానికి ఒక ప్రయత్నం చేయాలి. కేసులు ఉన్నోళ్ళైనా కేసులు లేనోళ్ళు ఎట్లా అనే ప్రశ్న కూడా వస్తున్నది. మీరు గుర్తుపెట్టుకోండి, కేసులు ఉన్నోళ్ళు అనే మాటను మనం ఇప్పుడు తీసేయమని అడగద్దు. కేసులు అంటే రకరకాల కేసులు ఉంటాయి. నిజంగానే ఎఫ్ఐఆర్ జోడించి జైలుకు పంపిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలామంది అయిన జైలుకు పోలే, కానీ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మొట్టమొదటి స్థానంలో జైలుకు పోయిన వాళ్ళు ఉంటారు. రెండో స్థానంలో ఎవరుంటారు? కేసు అయితే పెట్టింది కానీ జైలుకు పంపలే, కోర్టుల చుట్టూ తింపింది. మూడో స్థానంలో ఎవరుంటారు? ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళా మనల్ని పంపించి
పంపించారు తెల్లవారి. మనం మిలియన్ మార్కులు పోవద్దని, మనం సాగరహారంలో పాల్గొనొద్దని, సకల నెలల సమ్మె చేయొద్దని చెప్పి 151 కింద అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేసి తెల్లవారి వదిలిపెట్టిండు కదా. ఆ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ కేసుల్లో ఇరిగినట్టే లెక్క. పోలీస్ స్టేషన్లో మనం కూడా పోయినాం, మన ఫోటో కూడా వచ్చింది. కానీ ఉద్యోగం చేసుకుంటున్నా కదా, రేపు పరీక్ష ఉన్నది కదా, కేసు ఉంటే ఏమి ఇబ్బంది అవుతుందో అనే భయానికి పేరు చెప్పని వాళ్ళు ఉన్నారు, కానీ ఫోటోలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా ఉన్నట్టే లెక్క. ఇవన్నీ కూడా మనం విశదీకరించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా ఉద్యమకారుల లిస్టులో ఉంటారు, వాళ్ళందరినీ గుర్తించాలి. ఏమీ లేవు, రోజు వచ్చేది ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని శుభ్రం చేసి, టెంటును శుభ్రం చేసి, నీళ్లు పెట్టి, దండలు తెచ్చి, కూర్చున్న వాళ్ళందరికీ మాల వేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్న పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉండలేని ఇవాళ అనుకోవద్దు. అవన్నీ కూడా మనం ఇవాళ చర్చించవలసిన అవసరం లేదు. రేపు చర్చ మొదలైనప్పుడు ఎవరు ఉద్యమకారులని చెప్పడానికి మన దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, చాలా చరిత్ర ఉంది, చాలా ఆధారాలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పవలసిన అన్ని విషయాలు కూడా మనం చెప్తాం. ఇది మొదటి భాగం. రెండవ భాగము, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, నలిగిపోయిండ్రు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మనం ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏమేమి కార్యక్రమాలు ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం ఫ్లాట్ ఇస్తామని ప్రకటన చేసిండ్రో అది అమలవుతుంది. అది కాకుండా ఏం కావాల్సి ఉంటుంది అనేది మనం ఆలోచించుకొని ఏమన్నా సూచనలు చేయవలసి ఉంటే చేద్దాం. అమరవీరుల కుటుంబాలకు పైసలు ఇచ్చినాం కదని చెప్పి దొరుకుకుంటున్నారు. కానీ 2-3 విషయాలు మనం చెప్పాలి. మొదటిది ఏంటంటే 10 లక్షలు ఇస్తే బిడ్డ పెళ్లి చేసింది. నౌకరైతే ఒక కొడుకు వైపు బతుకుతున్నాడు, కానీ తల్లిదండ్రుల కోసం ఇవాళ ఆధారం మాత్రం లేదు. వాళ్ళకు పింఛన్ ఇవ్వటం చాలా అవసరం, అది కూడా మనం ఇవాళ అడుగుతుంది. రెండోది ఏంటంటే ఆత్మహత్య యత్నం చేసి బతికినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళని ఆదుకోవటానికి కూడా గవర్నమెంట్ మనకు సహాయం అందించాలి. అది మనం గట్టిగా అడగాలి. కొంతమంది ఆత్మహత్య చేసుకోలేదు, కానీ షాక్తో మరణించారు, గుండెపోటుతో మరణించారు, ఒత్తిడిని తట్టుకోలేక ఆవేదనకు గురై, టీవీ చూసి తట్టుకోలేక ఆవేదనకు గురై మరణించారు. వాళ్ళకు కూడా సహాయం చేయమని ఇవాళ మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అన్ని విధాలుగా అందరినీ ఆదుకోమని చెప్పి మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇది ఏమంత పెద్ద భారంతో కూడిన విషయం ఏం కాదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి మనకు గుర్తింపునైతే ఇచ్చింది. జూన్ 2 కార్యక్రమం మీరు కూడా రండి, పాల్గొనండి, మీరు కూడా వీక్షించండి అని పిలవడం జరిగింది. ఒక అడుగు ముందు పడి మనకంతటితో కాదు, మన సంతృప్తి ప్రయాణం ఇంకా ఉంది. ఆ ప్రయాణం అంతా కూడా పూర్తి చేయాలనే ఉత్సాహంతో మనం ఇవాళ ఉన్నాం. కాబట్టి అందరం కలిసి తప్పకుండా మన ప్రయత్నాన్ని కూడా మనం కొనసాగిద్దాం. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు ఈరోజు తొలిదశ ఉద్యమంలో ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఉండి తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రివర్గ పదవిని రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బాధ్యతలు స్వీకరిస్తాని తెలంగాణ ఆకాంక్షను బతికించి తెలంగాణ మన దశలో మా అందరికీ స్ఫూర్తిదాయకంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లును కూడా ఇచ్చి తెలంగాణ క్రియాశీలక పాత్ర చరిత్రలో చిరస్థాయిగా కొండాల బాపూజీ గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ చాలా మంది పేరున్నాయి, చాలా మంది చెప్పాలి కాబట్టి పేరున అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి నా సహచర తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తాను. మీతో పాటుగా ఎవరి బాధ్యతల్లో, ఎవరి హోదాల్లో, ఎవరి భౌతిక మేరకు, శక్తి మేరకు అందరూ కూడా సకల జనుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ కావాలని పోరాడి
ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా పాలకులు ఎవరైనా 10 సంవత్సరాలు పాలించినా ఇప్పుడైనా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, సకల జనుల ఆకాంక్ష అందరం కూడా కలిసి గొంతెత్తినాం కాబట్టి మీ గొంతుకకు చట్ట రూపంలో తెచ్చేటువంటి హోదాలో ఆనాడు నా కరీంనగర్ ప్రజలు నన్ను తెలంగాణ పార్లమెంటు నా సహచర ఎంపీలను గెలిపిస్తే డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని అంబేద్కర్ గారు ఇచ్చిన ఆర్టికల్ 3ను ఉపయోగించి శాసనసభలో తిరస్కరింపబడ్డప్పటికీ కూడా అధికారం కేంద్రంలో ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి తెలంగాణ ఏర్పాటులో మీ అందరు పూర్తిగా మా గొంతు విప్పి పోరాడినటువంటి ఘటనలు సందర్భంగా జ్ఞాపకం చేస్తాం. తప్పకుండా ఈరోజు నేను మీ ప్రతినిధిగా వేదిక మీద చెప్పిన పెద్దల యొక్క మాటకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దానికి అనుగుణంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా మరొకసారి మీ 6వ వార్షికోత్సవంలో చెప్తా ఉన్నా. 7వ వార్షికోత్సవం నాటికి అర్హులైన వాళ్ళందరూ కూడా అన్ని రకాల న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విశ్వాసం ఉండండి అని మనం చెప్తా ఉన్నా. ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా గొంతుకను విప్పినాం. ఇవాళ మేము అధికారంలో భాగస్వాములం, మంత్రిగా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీ అందరినీ సముచితంగా గౌరవించాలనేటువంటి భావంతో ఉన్నటువంటిగా అందుకే మేనిఫెస్టోలో పెట్టడమే కాదు మేము బలంగా విశ్వసిస్తున్నాం. పెద్ద చెప్పినట్టుగా మేము మాత్రమే తెలంగాణ వచ్చామని చెప్పి మేము ఏం చెప్తే మా రాజ్యం రాజ్యాధికారంలో మేము రాజమనే విధంగా పరిపాలిస్తే ప్రజాస్వామ్యం ఎంతటోనైనా కూలదోషి అన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని అధికారంలోకి కేవలంలో మీ పాత్ర ఎవరము మరణము అనే మాట మరొకసారి సందర్భంగా. అందుకే తప్పకుండా మరొకసారి విశ్వాసాన్ని కలిగేస్తా ఉన్నా. దయచేసి నేను మీ డెలిగేషన్ ఎవరో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం వరకే పరిమితం కాకుండా వారం 10 రోజులకు ఒక్కసారి నేను మీ ప్రతినిధి మీ సాధారణ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుల సంఘంలో మీతో పాటు నేను కూడా సభ్యుడిని అనే మాట సందర్భంగా మాట్లాడతాను. సభ్యులు అధికారంలో ఉన్నాడు, సభ్యులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కొత్త కోరికలు కోరడంలో మేము పార్టీలో చెప్పినటువంటి మాటని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీ ప్రతినిధిగా ఇది అమలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మనం అమలు చేసుకుందామనే మాట సందర్భంగా మరి మీకు తెలవండి కాదు, అడగండి అమ్మాయినా పెట్టది. అప్పుడప్పుడు ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టే పరిస్థితి లేక పని మీద ఉంటే కేవలం వేస్తే అమ్మ ఉడికెట్టి పనిష్మెంట్ అయితే అన్నం పెడుతుంది. ఇంత సాధారణ ఉంటుంది చిన్న చిట్కా, ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, దానికంటే ఎక్కువ. అంటే ప్రభుత్వ ప్రతినిధిగా మీరు తప్పకుండా మనమందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మనకు సంబంధించిన ఇచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ అమలు చేసుకుందాం, కమిటీ వేసుకుందాం. 250 గజాల స్థలానికి సంబంధించి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఇతరత్ర ఉద్యమంలో అరెస్ట్ అయ్యి ఇతరత్ర రికార్డు లేకుండా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అనే శ్వాసగా వినిపించి గొంతుగా తెలంగాణ కోసం పరితపించి ఇలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన అంశం మీద తప్పకుండా న్యాయం జరిగే విధంగా మీ అందరం మనందరం ఇచ్చేటువంటి సూచనల మేరకు అవన్నీ అమలు చేసే దిశగా నేను మీ సంఘ సభ్యుడిగా ప్రభుత్వంతో చర్చిస్తానని మనం అమలు చేస్తాను. అంతేకాదు తప్పకుండా ఇయ్యాలనే గల్ఫ్ బాధితులకు సంబంధించి గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి కూడా గురుకులాల్లో 5% రిజర్వేషన్ ఇచ్చినాం. మీరు అడుగుతా ఉన్నారు చదువుకు సంబంధించి
లేదా ఇందిరా మిల్లులో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి మాకు కూడా ఒక హక్కులాగా ఉండాలని కోరుకుంటాను. ముందుగా కమిటీ వేసి మీ అందరి దాంట్లో ఒక ఆనాడు నిజాం నజాకారులకు వ్యతిరేకంగా లేదా తెలంగాణ భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి పోరాట తెలంగాణ కమిటీ వేసి గుర్తించుకున్నారు. ఇది కూడా అంతకంటే తక్కువ పోరాటం ఏం కాదు. ఇది ఒక చారిత్రాత్మకమైన పోరాటం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రాణ త్యాగాలు చేసినటువంటి పోరాటం. మన ఉద్యమ స్ఫూర్తి లేని తెలంగాణ సాధించుకునే వాళ్ళని కాదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైతే ఏ విధంగా మతనం చెందినమో తెలుసు. అందుకే తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల్ని తెలంగాణ ప్రజల కోసం పోరాడినటువంటి ఉద్యమకారులుగా గుర్తింపు అనేటువంటి మాట మనం 3 కోట్ల మందిని పోరాడినాం. ఒక కొలమానం చేసుకోవాలి. వాటి అధికారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఎవరు ఎంత తీవ్రత ప్రాంతాన్ని చేసినారు, ఎవరు ఇబ్బందుల్లో ఉండేది, ఏ విధంగా జరిగింది అనేటువంటి కొన్ని నియమ నిబంధనలు మనమే సూచిస్తే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉండేది. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా అసలు రాదు కుసలు రాదు అనేది కాకుండా మనం కూడా నిజాయితీగా ఎవరైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో భాగస్వామ్యంలో వాళ్ళందరి యొక్క రికార్డుతో పాటుగా మనం తీసుకునేటువంటి కార్యక్రమంలో ముందుకు పోదామని మనం మనవి మరొకసారి తెలంగాణ ఉద్యమ వారుల ఐక్య ఈ సంఘటనకు సంబంధించిన అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. సగం మంది భోజనం చేసి సగం మంది గట్టిగా తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు కూడా పార్లమెంట్ లో పోతే మా చాలా మంది సహకార ఎంపీలు ఇప్పుడు కూడా కోడల ఆనాడు మీరు ఇచ్చిన నినాదం అన్నయ్య దిలీప్ అన్నయ్య గారికి, మమ్మల్ని ఆహ్వానించిన శ్రీనివాస్ గారికి, చెల్లె జానకి గారికి, ఇక్కడికి వచ్చేసింది అక్క ప్రొఫెసర్ లక్ష్మక్క, అందరికీ పేరు పేరున మీడియా మిత్రులు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి అందరికీ కొద్ది మాట్లాడారు. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడి ఉంటారు. కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ ఏవేవైతే డిమాండ్స్ పెట్టిండ్రో ఆ డిమాండ్స్ కి సంబంధించినటువంటి అంశంలో తప్పనిసరిగా ఆ ప్రతిపాదనల్ని మీరు దృష్టిలోకి తీసుకొని అవి అమలయ్యే విధంగా మీరు చొరవ చూపాలని ప్రభాకర్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే ఇవాళ తెలంగాణలో వాస్తవానికి ఇప్పుడు నేను ఈ టైంకి నేను ఓయూలో ఉండాలి. బహుజన బతుకమ్మ మా కార్యక్రమం ఈ రోజు ఓయూలో ఉంది, అవసరం ఉంది. ఇప్పుడు మేము కూడా చెరువుల్ని, గుంటల్ని, బావులని, వంకల్ని, అడవులని, మన చెట్లను, మన చేమల్ని కాపాడుకునేటువంటి దిశగా బతుకమ్మను ఆ రకంగా జరుపుకుందామని ప్రతిజ్ఞ పొందాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పర్యావరణం, ప్రకృతి, స్త్రీలు ఇవి లేకుండా మనం లేము. ఉన్నామా? ప్రకృతి లేకుండా మనం ఉంటామా? ప్రకృతి ప్రకోపం చెందుతుంది బయట. అందుకోసం మనమంతా కూడా ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతిని ఎట్లా కాపాడుకుంటామో స్త్రీలను కూడా అట్లనే కాపాడుకోవాలి. ఆ దిశగా మీరంతా ఆలోచించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. కృష్ణ గోదావరి గోల్కొండ కల పైన
వనములో వానస్తే గంగమ్మ వనములో సారమ్మ వానస్తే గంగమ్మ వనములో సారమ్మ తెలంగాణ మని ప్రతి నోట నవ తెలంగాణ మని ప్రతి నోట సంచారజాతులు సర్వమానవులు సంచారజాతులు సర్వమానవులు పుట్టి పెరిగే ఎరుగెత్తి చాటింది తెలంగాణ తెలంగాణ మని ప్రతి నోట తెలంగాణ మని ప్రతి నోట మంచనెక్కి రాత్రిగా సేను నెలవంక మంచనెక్కి రాత్రిగా సేను నెలవంక జొన్న పిసికిలు తల్లి పాలములరా మన పాల పిట్ట వాలి తింటుందిరా పాలనా పాలనా మన పాలన జన తెలంగాణ మని ప్రతి నోట జన తెలంగాణ మని ప్రతి నోట ఆదివాసుల పలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పావన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా పాలనా పాలనా మన పాలన జన తెలంగాణ మని ప్రతి నోట జన తెలంగాణ మని ప్రతి నోట జై తెలంగాణ జై తెలంగాణ నేను వెన్నెల గద్దరన్న బిడ్డని. ఈరోజు నన్ను ఇక్కడికి శ్రీనివాసన్న గారు తెలంగాణ ఉద్యమాల ఫోరం నుంచి ఆహ్వానించినారు. వాళ్ళని ఆహ్వానించకపోయినా సరే వస్తాను, ఎందుకంటే ఉద్యమకారుల బిడ్డను, ఉద్యమాలు నడిపిన ఉద్యమాలకు రథసారథైన బిడ్డను, ఉద్యమాల స్ఫూర్తిలో మేము పుట్టాము, ఉద్యమాలలో మేము కూడా భాగమయ్యాము. కుటుంబం అంతా అందరు ఉద్యమాలు అనగానే స్త్రీలను కన్సిడర్ చేయరు. అంటే ఇంట్లుండి ఒక తండ్రిని ఒక తమ్ముడిని పంపించి మన వెనకాలండి కష్టపడ్డ కూడా స్త్రీలే ఉంది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న శాంతి యాత్ర చేసినప్పుడు నెల రోజులు నాన్నతో పాటు నేనున్నాను. ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టి తప్పకుండా ఉద్యమాలకు సపోర్ట్ చేయడానికి, ఉద్యమకారులతో నేను కూడా ఉంటా అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగే మన నేను కాంగ్రెస్ పార్టీలో గద్దరన్న చనిపోయిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ గద్దరన్న గౌరవిస్తూ ఆయనని మర్చిపోవడం, ప్రజలు మర్చిపోదు, ఆయన ఉద్యమ రూపాన్ని మర్చిపోదు, ఆయన ఇచ్చిన శక్తిని మర్చిపోదని ఆయనను గుర్తుండాలి, ప్రజలకు గుర్తుండాలి. ఆయన త్యాగాన్ని, ఆయన చేసిన త్యాగాలు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆయన పాటను నాకు పోసింది కాబట్టి అది గుర్తుండాలని ఆయన జ్ఞాపకార్థం నాకు సీట్ ఇవ్వడం జరిగితే నేను కంటోన్మెంట్ నుంచి నిలబడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాబట్టి నేను మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఉద్యమాలు మన ఉద్యమకారులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ డిమాండ్స్ అన్ని ఒక సిస్టమేటిక్ వేగా, ఎందుకంటే అందరూ ఉద్యమకారులు అంటున్నారు, నిజమైన ఉద్యమకారులు ఎవరు? అందరూ తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉద్యమకారులే, తప్పనట్లేదు. తెలంగాణలో ప్రతి గడప ఉద్యమాల గడపనే. కానీ దాంట్లో నిజంగా తమ జీవితాలను త్యాగం, ఉద్యోగాలు వదులుకొని, కుటుంబాలను వదులుకొని, కుటుంబం చెల్లాచెదురు అయిపోయి, తిండి లేకుండా, ఇల్లు లేకుండా, ఏమి లేకుండా రోడ్ల మీద ఉన్న వాళ్ళకు, తమ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళకు, ఎందుకంటే ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు. తమ నిజమైన నాయకులు ఎవరైతే ఉద్యమాన్ని ముందుకు నడిపి తమ కుటుంబాలను త్యాగం చేసి ఏమి లేకుండా వాళ్ళకు ఊరా మళ్ళీ తెలంగాణ ఉద్యమాల ఫారం త్రూ జేఏసీ ఫామ్ చేసి అక్కడ నుంచి అది మన ఊళ్ళో మనకు తెలుసు ఎవరు యాక్టింగ్ చేసారు, ఎవరు నిజంగా ఉద్యమాలు చేశారు, యాక్టింగ్ కూడా అన్నారు అనుకోండి. మరి వాళ్ళని మనం డిస్టర్బ్ చేసుకొని వాళ్ళకి సరైన న్యాయం జరగాలని ఒక నివేదన చేశాను. దాన్ని ఖచ్చితంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, తప్పకుండా సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గద్దరన్నకు ఆయన బిడ్డకే ఒక అవకాశం ఇచ్చిందంటే, నాకు ఇచ్చింది అంటే ఆ తెలంగాణ ఇంట్లో ప్రతి ఒక్క బిడ్డకి అవకాశం ఇచ్చినట్టే అని నేను అనుకుంటున్నాను. సో
అందుకే నేను ఈరోజు వచ్చి పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, రేవంత్ అన్న మన సీఎం ఆధ్వర్యం తరఫున నేను ఇక్కడ మీతో ఉన్నానని చెప్పడానికి వచ్చాను. వాళ్ళ డిమాండ్స్ అన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీకి సమర్పించాను. మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కానీ అన్ని హామీలు నెరవేరుస్తూ ప్రజాప్రభుత్వంగా, ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంగా పాలన సాగుతుంది. నియంత్రితంగా సాగుతున్నటువంటి పాలన మట్టి కల్పించడం, ఆ యొక్క ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఉద్యమకాలం ముఖ్య భూమికి కూడా పోషించిన ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి గవర్నర్ గారికి మన యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం విడుదల చేస్తున్నాం సార్. ఇమ్మీడియట్ గా తెలంగాణ ఉద్యమకాలను గుర్తించడానికి కమిటీ చేసేలాగా రేవంత్ రెడ్డితో గారు మాట్లాడండి ముఖ్యమంత్రి గారితో. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన కూడా చేయాల్సిందిగా మాట్లాడాలని కోరుకుంటూ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మిగతా జిల్లా ఉద్యమకారులందరూ కూడా దయచేసి క్రమశిక్షణ పాటించండి. అందరూ కూడా మీరు సీట్లలో కూర్చోండి. తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుందని కూడా దయచేసి. జై తెలంగాణ. అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ ఉద్యమ శుభాభివందనాలు. ఈరోజు హరిహర కళాభవన్లో ఉద్యమకారులందరికీ కూడా ఈ యొక్క సన్మానం జరుగుతున్నది. ఇది చాలా సంతోషకరమైన పరిమాణం. ఎందుకంటే మేము 20 ఏళ్ళ నుంచి మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి చాలా కష్టపడి ఉద్యోగాలు కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి మేమంతా కూడా తెలంగాణ కోసము గత ప్రభుత్వం వాళ్ళతో మేము కృషి చేసినాము. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం మమ్మల్ని ఏమీ కూడా పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా అన్ని విధాలుగా నష్టపోయారు. ప్రతి అన్నలు కానీ, అక్కలు కానీ, నాతోటి మహిళలందరూ కూడా చాలా కష్టపడ్డామన్న మేమైతే. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి కూడా ఆదరణ లేదు, అసలు గౌరవం అనేది లేదు. అసలు ఉద్యమం అంటే ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత గొప్పదో అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మేమంతా పోరాడినాము. ఎందుకంటే గత ప్రభుత్వం వారితో పోరాడి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం ఈ అంశాన్ని. ఎందుకంటే మాకు గుర్తింపు అనేది లేదు. మా లైఫ్లో ఖరాబ్ అయిపోయినాయి, మా టైం అయిపోయింది, మా ప్రొఫెషనల్ పోయింది, మా కుటుంబాలను మేము వదులుకొని పనిచేసినాము. మునుపటి శక్తి లేదు, మాకు మునుపటి వయసు లేదు. కాబట్టి మమ్మల్ని అందరూ కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చి ఈ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి తగిన గౌరవం కల్పిస్తున్నందుకు చాలా మేమందరం కూడా రేవంత్ అన్నను, ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మేము చాలా అభినందిస్తున్నాము. మరియు ఇంకా ఏంటంటే ఈ రేవంత్ అన్న ప్రభుత్వం మాకు మహిళలకు చాలా పెద్దపీట వేసింది. అది చాలా చాలా హర్షించదగ్గ విషయము. ఈ మహిళలను ఆదరించడం వల్ల దేశానికి, మన తెలంగాణకి, మన భారతదేశానికి కూడా పెద్ద అప్రిషియేట్ దొరుకుతుంది. ఎందుకంటే మహిళలను గౌరవిస్తే, మహిళలను పూజించిన ఎడల దేవతలు ఉంటారు. ఎక్కడ మహిళను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని అంటారు. కాబట్టి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఈ యొక్క కొటేషన్ని గుర్తించి ఆ మహిళలకు మంచి గౌరవం ఇచ్చి మమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి తను కృషి చేస్తున్నారు. మేమంతా చాలా అభినందిస్తున్నాము. హైదరాబాద్ ఆర్టీఏ కన్వీనర్ హైదరాబాద్ జోన్. సో హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ మొత్తం టోటల్ జోన్కి నేను కన్వీనర్. ఇది చాలా సంతోషం. ఉద్యమకారుల సభ జరుపుకోవడం, ఇదనే ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఉద్యమకారులది వాళ్ళ డిమాండ్స్ అండ్ నీడ్స్ అది ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే ఉద్యమకారులు ఏంటి తెలంగాణలో. సో ఈ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి ఒక్క నలుమూలల నుంచి ఇంతమంది, ఇంత పెద్ద ఎత్తున వెరీ హ్యాపీ. హాల్ నిండి బయట కూడా చాలామంది జనాలు ఉన్నారు. అంటే దట్ షోస్ అవర్ ఎంత ఇది ఉంది. ఒక గవర్నమెంట్ ఫామ్ అయినా, రెండో గవర్నమెంట్ వచ్చినా కానీ ఇంకా తెలంగాణ గురించి పట్టించుకొని ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు అనేసి ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్. నేను ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. కానీ ఆఫ్టర్ 10 years తర్వాత ఇంతమంది రావడం. హైదరాబాద్ వెరీ హ్యాపీ టు సీ ద పీపుల్ హియర్ గ్యాదరింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద మన్ స్టేట్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఇంతమంది రావడం ఫస్ట్ టైం. నేను 10 years తర్వాత ఇంకా తెలంగాణ ఉందని అంటే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు నమ్మలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కానీ అది ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడ చేసింది. అందరూ కలిసి ఇక్కడికి రావడం, దీన్ని ఒక మన ఉద్యమకారుల దినోత్సవంగా చేసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా ఈ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలి.
అది ప్రతి ఒక్క వాగ్దానం ఇచ్చింది అది 100% చేసేటట్టు చేయాలి. లేకపోతే ఉద్యమకారులతోనే ఇది తెలంగాణ వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చి ఉన్నా కానీ మన సపరేట్ తెలంగాణ అయింది అని అంటే దట్స్ డ్యూ టు అవర్ ఉద్యమకారులు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రభు గుప్తా. నేను హైదరాబాద్ అంటే నేను కంటోన్మెంట్ ప్రాంతం నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాదు. నేను ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 2001లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొట్టమొదటిగా ఒక గుప్తా అంటే ఒక వైశ్య జాతి నుంచి నేను జెండా పట్టిన వ్యక్తి. మా కుటుంబం, మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. 2001లో కేసీఆర్ ఇచ్చిన పిలుపుతోనే ఆ రోజు ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ నేను ఒక కంటోన్మెంట్లో వార్డు అధ్యక్షుడిగా, కంటోన్మెంట్ కన్వీనర్గా, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా, ఖమ్మంలో ఎన్నో మండలాల ఇన్ఛార్జిగా 2001 నుంచి 2014 వరకు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు 100 కంటే ఎక్కువ సార్లు మేమంతా జైలు పాలైపోయేసి అరెస్ట్ అయ్యి 8 నెలలు కూడా జైలు జీవితం గడిపిన మా ఒక చరిత్ర. ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఒక్కటి మా యొక్క వ్యాపారాలు కానీ మాతో పాటు పనిచేసిన వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళందరూ కూడా వదులుకొని లక్షలాది రూపాయలు దగ్గర 2.5 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టుకొని ఒక ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మనం కాస్త కూస్తూ మన సమాజంలో తెలిసిన వాళ్ళు కూడా ముందుకు రాకపోతే ఎట్లా అని చెప్పేసి మా నాన్న చెప్పాడు. మేము 9 మంది బ్రదర్స్, ఒక్కడి ప్రభుత్వ ఉద్యోగం లేదు. మేము కూడా ఆ రోజు చదువుకున్నాం బికాస్ ఆఫ్ మేము ఫార్వర్డ్ క్లాస్. ఆ రోజు ఎప్పుడైతే లేదా మేము 69 ఉద్యమంలో పాల్గొన్నాం. అంతకుముందు నిజాం ప్రభుత్వంలో మా ఫాదర్ లేదా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన తెలంగాణ సాధించుకునే వ్యక్తి అతను మళ్ళీ మాకు పనిచేసే అవకాశం దొరికింది. ఆ విధంగా 2014 వరకు మా కంటోన్మెంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కరుడుగట్టిన ఉద్యమకారులు. ఇతను ఎక్స్ సర్వీస్ మ్యాన్, పోతున్న అబ్బాయి ఉరేసుకుని చనిపోయాడు. మేము కూడా ఎన్నోసార్లు ఆటుపోట్లకి ఆఖరికి చివరికి లేదా నా చెయ్యి కూడా ఒకసారి వైఎస్ఆర్ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మా ప్రాంతం నుంచి సిరిసిల్ల వెళ్తుంటే కూడా మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ, యూ షుడ్ నాట్ బి ఎంటర్ ఇన్ ద కంటోన్మెంట్ బికాస్ ఆఫ్ యువర్ అదర్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ. అక్కడ నుంచి నువ్వు అధ్యక్షురాలు నా ప్రాంతం నువ్వు వెళ్ళాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సెట్ జై తెలంగాణ పోలీస్తారని చెప్పి ఒక లెటర్ రాసి వార్నింగ్ ఇచ్చాను. అయినా ముందుగా పోతే 2012లో ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు 100 మంది పోలీసులు ఇచ్చేసి ఆమెను పంపిస్తే ఆమె చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇదే వైఎస్ విజయమని మేము అల్వాల ప్రాంతంలో అడ్డుకున్నప్పుడు ఆ రోజు మాతో పాటున్న 15 మందికి తలలు పగిలిపోయాయి. ఎంతో మందికి అయింది. ఆ రోజు అదే రోజు వాళ్ళు చేసిన లాఠా చార్జర్ నా చేయి కూడా విరిగిపోయింది. ఈ రోజు కూడా నా లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు. అంటే ఆ విధంగా కరుడు కట్టిన ఒక ఉద్యమకారులుగా మా కంటోన్మెంట్ ప్రాంతం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి మేమందరూ తెలంగాణ సాధించుకోవడం ఎంతో కష్టపడి పనిచేశాము. అయినా ఆ రోజు పాలకులు ఎవరైతే లేదా సుష్ట వాగ్దానాలు చేశారో తెలంగాణ సాధించుకున్న తర్వాత మొదటి 5 ఏళ్ళు అభివృద్ధి పేరు మీద, రెండో 5 ఏళ్ళు మాకేదో చేస్తారని చెప్పేసి ఎన్నో ఎదురు చూసాం. అయినా నాకు కాదు, నాకంటే లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనీసం వాళ్ళు బతుకున్నారా, చచ్చారా, ఒక రికార్డ్ అన్నది కూడా గత ప్రభుత్వాలు మెయింటైన్ చేయలేదు. అధికారం పార్టీల పనిచేయని వాళ్ళు తెలంగాణ ద్రోహులంతా అసెంబ్లీలో ఉన్నారు. తెలంగాణ ద్రోహులంతా కౌన్సిలర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. తెలంగాణ గురించి నేను ఎన్నోసార్లు కేసీఆర్కి లెటర్ రాశాను. నేను ఒక హరీష్ రావు అభిమానిని, కేటీఆర్ అభిమానులు అంతా పెద్ద పెద్ద పోస్టులు దొబ్బారు. మాకు ఒక వైశ్య జాతిలో పుట్టిన వ్యక్తిని నేను కేసీఆర్ చెప్పాను, అయ్యా ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ని కడుతున్నావే. వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం. మరియు తెలంగాణ కార్మిక సమైక్య 2001 నుంచి వెళ్ళి అల్పెరగని పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసినా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 180% కార్మికులు ఇప్పటికీ అల్లాడుతూనే ఉన్నారు. వారిని తక్షణమే పట్టించుకోవాలనేది తెలంగాణ కార్మిక సమైక్య డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కార్మికులకు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కార్మికులను, అసంఘటిత సంఘటిత కార్మికులను పట్టించుకునే పాపాన పోతలేదు. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు వచ్చినా పట్టించుకోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను కనీసానికి అరగుంటలేని పేదవాడిని పట్టించుకునేలేదు. ఆకలితో అల్లాడుతారు వాళ్ళు. తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు మారుతుండొచ్చు కానీ కార్మికుల ఓట్లను, కర్షకుల ఓట్లు, శ్రామికుల ఓట్లు మరి వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడే కనిపిస్తున్నాయి తప్ప కానీ మరి వారిని పట్టించుకుంటలేదు. మరి గవర్నమెంట్ని మేము కోరేది ఒకటే, విద్యా వైద్యాన్ని ఫ్రీ చేయాలని చెప్పినాము. అయ్యా మీరు హైడ్రా పేరుతోని హైదరాబాద్ మహానగరంలో సంపన్న వర్గాల ఇల్లు కూలగొడతానొచ్చు కానీ
185% ఉన్న కార్మిక రంగాల ఇళ్లను మాత్రం కూల్చితే మాత్రము తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలలో పేద జనం ఎక్కువ ఉన్నారు. వారికి ఖచ్చితంగా వారి ఇళ్ల తెరువు పోతే మాత్రము సహించేది లేదు. ఈ ప్రభుత్వాలు ఆ రోజు ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు పరిపాలన తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హైదరాబాద్లో పేదవాళ్ళ ఇళ్ళని కూల్చివేస్తాను. తస్మాత్ జాగ్రత్త, పేదవాళ్ళ ఇళ్ళకు తెరువు వస్తే మాత్రం బాగుండదని ప్రభుత్వాలను మేము హెచ్చరించడం జరుగుతుంది. జై భీమ్, జై తెలంగాణ కార్మిక సమైక్య. జై భీమ్. ఈరోజు గత పాలకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు పరిపాలించినా కానీ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులని గుర్తింపు లేదు. తెలంగాణ కార్మిక సమైక్య 2001 నుండి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంది. దగ్గరగా 25 సంవత్సరాలుగా పోరాటం, అలుపెరగని పోరాటం కలకొట్టి రామన్న గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. ఇక్కడైనా ఇప్పుడున్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 250 గజాల స్థలంతో పాటు గౌరవ వేతనంగా 25,000 రూపాయలు ప్రతి ఉద్యమకారునికి ఇవ్వాలని ఈ సందర్భంగా హరిహర కళాభవన్ సాక్షిగా తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్. తెలంగాణకి ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం. మాది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆంధ్ర బార్డర్లో 2014 నుంచి 2021 వరకు అలుపెరగని పోరాటం చేసినాం. అన్ని జిల్లాలు ఒకెత్తుంటే ఈ 33 జిల్లాల్లో మా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉద్యమం వేరే విధంగా జరిగింది. ఆనాడు గత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కేసీఆర్ పాలనలో ఉద్యమకారులను విస్మరించినందుకు ఉద్యమకారులు అమరులైన కుటుంబాల ఓట్లు బహిష్కరించి కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీల్లో ఉద్యమకారులకు 250 గజాలతో స్థలంతో పాటు 25,000 రూపాయల పింఛను, వాళ్ళ ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా ఉంటున్నందుకు సోనియా గాంధీకి ముందు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మా మాజీ మంత్రి కుందూరు జయవీర్ రెడ్డి గారు, కుందూరు జానారెడ్డి గారు, వాళ్ళ తనయుడు జయవీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళ తనయుడు రఘువీర్ రెడ్డి గారు ఎంపీ. మేము ఒకటే చెప్తున్నాం, నల్గొండ జిల్లాలో ఉద్యమకారులు చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యమకారులకు కోరుకునేది ఒకటే, ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసారు. ముఖ్యంగా ఆ కీలక ఘట్టంలో ఉద్యమంలో అమరులైన కుటుంబాలు ఉన్నారు. ఈ ఉద్యమకారుల పిలుపు మేరకు టీఈఎఫ్ స్థాపించిన డాక్టర్ సీమ శ్రీనివాస్ గారికి ఘనత దక్కింది. ఇప్పుడు ఈ సభా ప్రాంగణం కూడా సరిపోదు, ఉద్యమకారులు అందరూ వస్తే. మాకు ఉద్యమకారుల గురించి సర్వే జరగడం జరిగింది. ఎస్పీ ఆఫీస్ నుంచి అండ్ మళ్ళా సబ్ జైలు నుంచి కూడా ఫోన్లు వస్తే ఎఫ్ఐఆర్ అయిన కేసుల వివరాలు తెలియజేసినాం. అర్జెంటుగా గౌరవ ముఖ్యమంత్రి, ఎలక్షన్లన్నీ అయిపోయినాయి, మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ల ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఉద్యమకారులకు కమిటీ వేసి గుర్తించి ఉద్యమకారులకు అందరికీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు సిరికొండ మధు. జై తెలంగాణ. నర్సంపేట, ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట కాన్స్టిట్యున్సీకి వచ్చాము. మేము ఈ మీటింగ్కి వచ్చిన కారణం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా ఆత్మీయ పలకరింపు, సన్మానాలు అనేటి మాకు కొత్త కాదు, సన్మానాల మీద మాకు మక్కువ కూడా లేదు. ఎందుకంటే ఉద్యమము అనేది ఉద్యమాలు చేసిన వాళ్ళకు సన్మానాలు అవి అనేవి అవసరం లేదండి. ఎక్కడ ఉన్నా కూడా, ఇక్కడ ఉండి కూడా నేను ఉద్యమం చేయగలను, ఇక్కడ ఉండి కూడా చేయగలుగుతా. ఒకప్పుడు శ్రీకాంతాచారి కంటే ముందు చనిపోవాల్సిన వ్యక్తి దార్ల రమాదేవి, వరంగల్ జిల్లాల నర్సంపేట గడ్డ మీద తెలంగాణను గర్జించిన వ్యక్తి దార్ల రమాదేవి. మీరు అప్పటి రికార్డు కూడా తీసి చూస్తే వెళ్తుంది. దేవుడు నాకు నీతోటి ఇంకా ఉద్యమకాలం పనున్నదో లేకపోతే ఇంకా వ్యవస్థ పనున్నదో అని నన్ను బ్రతికించిండు దేవుడు. అందుకే ఇవాళ నేను ఇంతమందిని నేను కలుసుకోగలిగిన. కానీ ఈరోజు ఈ వేదిక ద్వారా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా, మీరు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఆ విషయాన్ని మీరు వెంటనే తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఉద్యమకారులు అందరూ కూడా, ఉద్యమకారులు సంతోషిస్తారు, ఉద్యమకారులతో పాటు వాళ్ళ కుటుంబాలు సంతోషిస్తాయి, వాళ్ళతో పాటు పక్క రాష్ట్రాలు కూడా సంతోషిస్తాయి. వాళ్ళని ఆదేశంగా జార్ఖండ్ రాష్ట్రం మీరు చూశారు,
మీరు ఉద్యమకారులకు చెప్పకనే చెప్పిళ్ళు, మీ దగ్గరికి వచ్చి ఎవరు అడగలేదు, మీరు పెడతా అన్నారు, పెట్టిళ్ళు. దాన్ని మీరు మీ మాట నిలబడుకుంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఉద్యమాల అడ్డ వరంగల్ గడ్డ, ఉద్యమకారుల అడ్డ, ఉద్యమకారుల అడ్డ, వరంగల్ గడ్డ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై వరంగల్. ఇవి ఖచ్చితంగా వాళ్ళు నెరవేరిస్తే కనుక వాళ్ళు ఉద్యమకారులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మేము ఎందుకు బలంగా మాట్లాడుతున్నాము ఈరోజు అనంటే 2001 నుండి 2014 వరకు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కూడా తెలంగాణ అనేది సిద్ధిస్తే ఎంతో కొంత పేదవాళ్ళకు కావచ్చు, తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళకు కావచ్చు, ఏదో ఒక రకంగా మేలనే జరుగుతుందన్న ఉద్దేశంగా మేము చేసినాం. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఉద్యమకారులకు ఎలాంటి ఫలితం అనేది జరగలేదు, న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వాల వీళ్ళు 6 గ్యారంటీలల్లో మేనిఫెస్టోల పెట్టిలు కాబట్టి, అంటే ఉద్యమకారుల ఆప్షన్ అనేది పెట్టిలు కాబట్టి వీళ్ళు దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఉద్యమకారులు చాలా సంతోషిస్తారు. మేము డిమాండ్ అనేది ఎందుకంటున్నామంటే ఇవాళ మా కష్టార్జితం, తెలంగాణలో ఉన్న ఉద్యమకారుల కష్టార్జితం, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరు, అంటే చిన్న పిల్లల కానీ మొదలుకుంటే తొలి దశ ఉద్యమకారుల వరకు కూడా బ్రతుకునేల వరకు మొత్తం అందరూ కూడా ఉద్యమం అనేది చేసిళ్ళు. ఇవాళ మీరు చేస్తేనే ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, కింద ఉన్న మంత్రులు కావచ్చు, రాష్ట్రం అనేది సిద్ధించింది కాబట్టి ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మేము కొంచెం అడుగుతున్నాం ఏంటంటే న్యాయంగా ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు వచ్చినా కూడా ఈ ఉద్యమకారులకు ప్రియారిటీ ఇవ్వండి, దయచేసి ప్రియారిటీ ఇవ్వండి. అందరూ ఎవరికి వారే చెప్పినా చెప్పకపోయినా రోడ్ల మీదకి వచ్చి ఉపవాసం ఉండి పోలీసులతో తందుల తిని గుద్దుల తిని కేసుల పాలై అప్పుల పాలై జీవితాలను చిన్న భిన్నం చేసుకొని ఇంట్లో భార్య పిల్లలు కావచ్చు, నాలాంటి వాళ్ళు భర్తను పిల్లలను కూడా పక్కన పెట్టుకొని ఉద్యమమే స్ఫూర్తి, సత్తా దచ్చినాం, బతుకున్నాం, తెలంగాణ సిద్ధిస్తుందా లేదా తర్వాత చాలా పోరాటానికి ముందుకు పోవాలని పోయిన వ్యక్తులం కాబట్టి ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అన్న విషయాన్ని మీరు నిలబెట్టుకుంటే చాలా సంతోషిస్తాం. ఇంకా లేదు అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళం మాకు మళ్ళీ ఉద్యమం చేసిన పెద్ద పనేం కాదు, మాకు చేయడానికి కూడా మేము ముందుకు ఉంటాము. మీ మాట మీరు నిలబెట్టుకుంటే మీకు కృతజ్ఞతగా మేము ఉంటాము అనేది తెలియపరుస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. నేను తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మిలేనియం మార్చ్లో అరెస్ట్ అయినాను ట్యాంక్ బండ్ మీద. ఇదంతా మా టీము. మేము సీనన్న ఆదేశాల మేరకు ఈ టఫ్ నుంచి కొట్లాడదామని వచ్చినాము. మాకు ఏదైతే ఉద్యమకారులకు ఏవైతే హామీలు ఇచ్చినారో అవి వెంటనే నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా కొట్లాడదాం అందరం అని వేదిక మీద తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు కట్టయ్యేశ్వర్, మాది మెదక్ జిల్లా రామంపేట మండలం దొంగలధర్మారం విలేజ్. మా టీం అంతా కలిసి మిలియన్ మ్యాచ్ టీం ఇక్కడ ఈరోజు ఉద్యమకారుల మీటింగ్ జరపడం జరిగింది. కావున దయచేసి ఒకరి విన్నపం ఏంటంటే ప్రభుత్వాన్ని కోరేది, ఉద్యమకారులను ఇంతకుముందు కేసీఆర్ గారు గుర్తించలేకపోయాడు కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి సర్కారు గుర్తించారు. కాబట్టి మేము కూడా రేవంత్ రెడ్డి సార్కి ఒక విన్నపం ఏంటంటే మాకు ఒక ఐడి కార్డు, మాకు ఒక 25,000 పింఛన్ లాగా, అదేవిధంగా 250 గజాల స్థలం ఎట్లయితే వాళ్ళు ఎలక్షన్ టైంలో చెప్పారో అది తప్పకుండా ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళు ఎన్ని కింద మీద మార్చాలనుకున్నా ఉద్యమకారులు అప్పుడంటే వదిలిపోయారు, కానీ ఈసారి అందరూ ఏకగ్రీవం అయిపోయారు. ఉద్యమకారులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ఇవ్వకపోతే దేనికైనా మేము సిద్ధపడతాం. కాబట్టి మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మేము కూడా అండగా ఉంటాం, జీవితాంతం రుణపడి ఉంటామని మా యొక్క విన్నపం.
ఉద్యమకారులలో ఉన్నామండి. 6 ఇయర్స్ నుంచి మేము జేఏసీలో పనిచేసినాము. కొంతమంది ఆదిరెడ్డి గారి సమక్షంలో పనిచేయడం జరిగింది. అయితే 6 సంవత్సరాల నుండి డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆయన ఆ వృత్తిలో ఉండి కూడా మాకు చాలా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా పాత్ర వహించింది డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న. వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ వేదిక తరఫున, ప్రతి ఒక్క ఉద్యమకారుల తరఫున. అయితే 10 సంవత్సరాలు పరిపాలన చేసి కేసీఆర్ ఈరోజు కనుమరుగు అయిపోయిండు అంటే దానికి కారణం ఉద్యమకారులను విస్మరించడం. దాన్ని ఆయన వదిలేసిండు. అంటే ఆయన ఒక్కడు చేస్తే రాలేదు, ఒక్కరు చేస్తే ఏది జరగదు. ఎంతోమంది విద్యార్థుల బలిదానాల వల్లనే ఈరోజు ఎంతోమంది ఉద్యమకారుల వల్లనే తెలంగాణ అనేది ఏర్పడింది. అయితే ఎంతోమంది బలిదానాలు చూసి సోనియమ్మ మనకు కనికరించి మనకు వద్దు, చాలామంది ఇదైపోతున్నారు, ఇది జరగొద్దు మనకు అనేసి ఆమె కనికరించి లాస్ట్ కోసం ఇచ్చింది కూడా మన సోనియమ్మ. అది మన ఒక తల్లి, ఒక అమ్మ స్థానంలో ఉండి మనకు తెలంగాణ ఇచ్చింది మన సోనియమ్మ. ఆమె మనకు పెద్దపీట వేసింది. ఎట్లా అంటే 6 గ్యారెంటీలు తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. అయితే రేవంత్ అనే నీళ్లు నిధులు నియామకాలు అనే నిదానంతో ఆయన ముందుకొచ్చి, ఆయన కూడా ఒక ఉద్యమకారుడే కాబట్టి ఆయన దాన్ని గ్రహించి నేనున్నా సైతం అంటూ ముందుకొచ్చి అన్న ఒక 6 గ్యారెంటీల్లో ఒకటి మనకు ఖచ్చితంగా 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయడం జరిగింది. మహిళా పథకం, మహాలక్ష్మి పథకం అయితే ఏముంది, బస్సు మనకు రవాణా సౌకర్యం అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే నిన్న మొన్న రైతు భరోసా కూడా ఇచ్చిండు ఎంతోమందికి. అసలు ఇంతకుముందు చేయనంతగా చేసిండు రైతులందరూ కొట్లాడుతున్నారు. అది ఇప్పుడు ఒకరు ఒకటి చేస్తున్నారంటే మేడం, ఒకరు ఒకటి చేస్తున్నారంటే ఇంకొకరు విమర్శించడం పార్టీ పరంగా అది సహజం. దాన్ని మనము అది ఎవరైనా అట్లా విమర్శించారు అంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చేయండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు కాలేదు, 8 నెలల్లోనే చేసిందంటే చాలా గ్రేట్. అది అనేది జీర్ణించుకోలేకనే ఆయన ఆ పరిస్థితిలో ఆ రకంగా ఉండి కోమాలో ఉండి మాట్లాడుతున్నట్టున్నాడు. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదో ఆజ్యం పోసి దాన్ని చేద్దామంటే కరెక్ట్. 8 నెలల్లో మీరేం చేసిండ్రండి, మరి రేవంత్ అన్న వచ్చి ఏం చేసిండు అన్నది దీని ద్వారానే ప్రజలకు అర్థమైపోయింది. అయితే ఒక గ్యారెంటీ ఇచ్చినందుకు అన్న మమ్మల్ని ఆల్రెడీ మాకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఒక గ్యారెంటీ పెట్టిండు. కాకపోతే ఏదైనా నిదానంగా వస్తుంది. గవర్నమెంట్ అంతా నేను చేసినావు, నువ్వు కేసీఆర్ నీ ప్రభుత్వంలో ఉండి నువ్వు 10 ఏళ్ళ పరిపాలన చేసి నువ్వు అప్పు చేసిపోయినావు. కానీ అది కొంచెం ఫుల్ఫిల్ కావాలంటే కొంచెం టైం తీసుకుంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి రేవంత్ అన్న ఖచ్చితంగా మాకు ఇస్తాడని అనుకున్నాం. ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే హరిహర కళాభవన్లో భారీ ఎత్తున ఉద్యమకారులు వచ్చిందంటే ఈరోజు ఎంతోమంది బలిదానాలు అయినాయి కాబట్టి ఇంతమంది వచ్చిండు. ఉద్యమకారులు అనేది మేము ఉన్నామని సైతం వచ్చింది. ఈరోజు ఎక్కడెక్కడ పల్లెల నుంచి ఎన్నో డిస్ట్రిక్ట్ల నుంచి మేము జనయాత్రలు చేసినాం. కృతజ్ఞత సభలకు ప్రతి ఒక్క సభ అన్నకు రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభలు జరిపించడం కూడా జరిగింది. అందరినీ గుర్తిస్తారా మరి? ఖచ్చితంగా అందరినీ గుర్తించాలని అనుకుంటున్నా. ఎఫ్ఐఆర్ కాకుండా వాళ్ళతో పాటు ఇప్పుడు ఒకరు ఉన్నారు, వాళ్ళ వెనక సైన్యంలాగా ముందుకు వచ్చి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించాలని దయచేసి. అయితే మీరు మాత్రం అందరికీ అన్ని చేస్తారు, అందరికీ బంధువుగా మిగిలిరు, మా ఉద్యమకారుల బంధువుగా మిగులుతారని కూడా దయచేసి అనుకుంటున్నా. నేను ఈ 250 గజాలు ఏదైతే ఉందో మీరు ఒక్కసారి మా గురించి ఆలోచన చేసి దసరా కానుకగా మా మహిళా మనులకు సోదరులకు అందరికీ మాకు గిఫ్ట్గా ఇస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నానన్నా. ప్లీజ్ దయచేసి ఇన్ఫర్మేషన్ మీ మీడియా పరంగా మా రేవంత్ అన్నకు చేరాలని ధన్యవాదాలు. హక్కులన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేయాలని చెప్తూ